వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 160 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 161 నుండి చూడండి. ఏ మ్యాన్ సెల్స్ 2 articles at 99 rupees each. He gained 10% on one and losses 10% on the other. Then on overall basis ఈజ్ ఈ అని అడిగాడండి. ఒక వ్యక్తి 2 వస్తువులను 99 రూపాయల చొప్పున విక్రయిస్తాడండి. అతను దానిపై 10% లాభం పొందుతాడు. ఇక్కడ 10% పొందుతాడు అని అర్థం ఏంటంటే లాభం పొందుతాడండి. మరియు మరొకటి 10% కోల్పోతాడండి. అప్పుడు మొత్తం ప్రాతిపదికన అతను ఎంత సంపాదించాడో మనకు కావాలి. అంటే లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా, ఎంత వచ్చింది, లేకపోతే లాభం ఏది రాలేదా అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే మనం ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయడం జరిగింది. అదే ప్యాటర్న్ లో మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 2 వస్తువులను 99 రూపాయలు విక్రయించాడండి. అంటే ఇక్కడ 2 వస్తువులు, ఇదొక వస్తువు, ఇదొక వస్తువు అండి. 2 వస్తువులు తీసుకోండి. ఇది ఎస్పీజీ ఈక్వల్ టు 99 అండి. ఇది ఎస్పీజీ ఈక్వల్ టు 99 అండి. ఇక్కడ మనకు ప్రాఫిట్ చూసుకున్నట్లయితే పీజీ ఈక్వల్ టు 10% అండి. ఇక్కడ లాస్ చూసుకున్నట్లయితే 10% అండి. మరి ఇక్కడ సిపి ఏమవుతుందండి? సిపి కావాలనుకుంటే డైరెక్ట్ గా మనం వేయొచ్చు. డైరెక్ట్ గా వేస్తే ఇలా వస్తుందండి. ఎలా అంటే 99 ఇంటూ మన ప్రాఫిట్ కాబట్టి 100/110 అవుతుందండి. దీనికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ప్రకారం వేయొచ్చు. లేదంటే మనం మన పద్ధతిలో చేద్దామండి. మన పద్ధతిలో అలవాటు కాబట్టి అలాగే చేద్దాము. సేమ్ అదే వస్తుందండి. చూడండి, మన పద్ధతిలో ఇక్కడ ప్రాఫిట్ అనేది మనకి 10% వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 110% అవుతుందండి. ఎస్పీజీ ఈక్వల్ టు 110% అనమాట. 110% ఈజ్ ఈక్వల్ టు 99 అన్నట్లయితే సిపి అంటే 100%. ఎప్పుడు కూడా సిపి 100%. 100% ఈక్వల్ ఎంత? అప్పుడు ఏమవుతుందంటే 100/110 ఇంటూ 99 అండి. సేమ్ యాజ్ టీజ్ గా వచ్చింది చూడండి. మళ్ళీ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. 11 తో చూసుకున్నట్టు 11 9s అండి. 9 ఇంటూ 10 అంటే 90. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 90 రూపీస్ అవుతుంది. ఇక్కడ రౌండ్ చేసుకోండి దీన్ని. ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందండి? ఇక్కడ 10% లాస్ కాబట్టి అంటే 90% అవుతుంది. 90% ఈజ్ ఈక్వల్ టు 99 అండి. ఇదేంటంటే ఎస్పీ. ప్రతిదానికి రాసుకుని ఉండొద్దండి, అవసరం లేదు కూడా. మీకు కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో రాస్తున్నాను నేను. అంటే తర్వాత చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారండి. 90% ఈజ్ ఈక్వల్ 99 అట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు 100% అవుతుంది. 100% ఈక్వల్ ఎంత కావాలండి? అప్పుడు ఏమవుతుందంటే 100/90 ఇంటూ 99 అండి. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 9 1 9 11 అండి. 11 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 110 రూపీస్ అవుతుందండి. ఇక్కడ చూడండి, రెండు మనకి కొన్నట్లయితే ఎంత అవుతుందంటే ఎస్. ఇక్కడ ఫస్ట్ ఐటమ్ 99 రూపాయలకి అమ్మాడంటే సెకండ్ ఐటమ్ కూడా 99 రూపాయలకి అమ్మాడు కాబట్టి రెండు అమ్మిన వాల్యూ చూసుకున్నట్లయితే 99 ప్లస్ 99 అంటే 198 అవుతుందండి. ఇది ఎస్పీ అండి. ఈ రెండు కొన్న వాల్యూ చూసుకున్నట్లయితే రెండు కలిపండి 90 ప్లస్ 110 అంటే 200 అండి. సిపి ఈజ్ ఈక్వల్ 200 అండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 198 అండి. ఇప్పుడు నష్టం కానీ లాభం కానీ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ కొన్న వేలు ఎక్కువ అండి, అమ్మిన వేలు తక్కువ అండి. అంటే ఏమొస్తుందండి? లాస్ వస్తుందండి. ఎంత లాస్ వచ్చిందండి? 2 రూపీస్ లాస్ వచ్చిందండి. అంటే లాస్ ఆఫ్ 2 రూపీస్. లాస్ 2 రూపీస్. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇంకొక దీనికి షార్ట్ కట్ ఉంటుందండి. ఇక్కడ 10% లాభము 10% నష్టం రెండు వచ్చాయి కాబట్టి మనకి ఏమంటే -x²/100% లాస్ వస్తుందని చెప్పుకున్నామండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 10 ఇంటూ 10 అంటే 100 అవుతుందండి. 100/100 అంటే మనకి ఎంత అంటే 1 అండి. అంటే 1% లాస్ వచ్చింది అని అర్థం అనమాట. 1% లాస్ వచ్చింది అని అంటే అప్పుడు ఎంత అండి? 99% అండి. 1% లాస్ వచ్చిందంటే ఎస్పీజీ కూడా ఎంత అండి? 99%. 99% ఈజ్ ఈక్వల్ టు రెండు కలిపి ఎంత వచ్చిందండి? 198 అండి. 99% ఈజ్ ఈక్వల్ టు 198 అయినట్లయితే మరి సిపి 100% ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది?
99 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ కూడా ఇంటూ 2 అవుతుంది అంటే 200 అనమాట. అంటే సిపి మనకి 200 అంటే ఎస్పీజీ ఈక్వల్ టు 198 అండి. రెండింటికి తేడా ఎంత అంటే 2 అండి. మరి ఏమొచ్చిందంటే లాస్ వచ్చింది కాబట్టి లాస్ 2 రూపీస్ అనమాట. లాస్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఈ ఫార్ములా మీకు గుర్తున్నమని చెప్పాను. ఆ గుర్తు ప్రకారం ఇది చేసుకోవచ్చండి. ఈ వీడియోలో మొదటిది కాబట్టి 2 పద్ధతుల్లో చేశానండి. నెక్స్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది. అయితే మనకి అన్ని సందర్భంలో ఈ 2 సమానంగా ఇవ్వాలని లేదండి. సమానంగా ఇవ్వనప్పుడు మాత్రం ఈ మెథడ్‌లో చేసుకోవాల్సి ఉంటుందండి. సమానంగా ఇస్తేనే ఈ మెథడ్‌లో మనకు ఆన్సర్ సింపుల్‌గా వచ్చేస్తుంది. సమానంగా ఇవ్వకపోతే మనం చేయవలసిన మెథడ్ ఇదనమాట. కాబట్టి 2 గుర్తుంచుకోవడం మంచిది. నెక్స్ట్ మన క్వెషన్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి మనం ఏ మెథడ్ గుర్తుంచుకోవాలో చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నెంబర్ 162 అండి. ఏ మ్యాన్ సోల్డ్ 2 స్టీల్ చైర్స్ ఫర్ 500 రూపీస్ ఈచ్. On one he gains 20% and on the other he loses 12%. How much does he gain or loss in the whole transaction ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మనకి పర్సంటేజెస్ డిఫరెంట్ గా ఇచ్చాడండి. ఒక వ్యక్తి రెండు ఉక్కు కుర్చీలను ఒక్కొక్కటి 500 చొప్పున అమ్మాడటండి. ఒకదానిపై 20% లాభము, మరొక దానిపై 12% కోల్పోతాడు. అంటే నష్టం వచ్చిందని అర్థం అండి. కోల్పోతాడు అంటే నష్టం. మొత్తం లావాదేవీల్లో అతను ఎంత లాభం పొందుతాడు లేదా కోల్పోతాడు అడుగుతుంది. అంటే ఎంత లాభమా నష్టమా ఎంత శాతం మనకు కావాలి. లాభమా నష్టమా ఎంత శాతం. ఇక్కడ మనకి రెండు కూడాను ఇది ఒక ఫస్ట్ చైర్ అండి, ఇక్కడ రెండో చైర్ అండి. ఫస్ట్ చైర్ రెండో చైర్ రెండు కూడా మనకి ఎంత కమ్మటండి ఎస్పీజీ ఈక్వల్ టు 500 ఇక్కడ కూడా ఎస్పీజీ ఈక్వల్ టు ఏమవుతుంది 500. రెండు కూడా ఒక్కొక్కటి 500 రూపాయలకి అమ్మాడండి. మొదటి దాని మీద ప్రాఫిట్ 20% వచ్చిందండి. రెండో దానిపై లాస్ ఎంత వచ్చిందండి 12% వచ్చిందండి. దాని ప్రకారం చూస్తే ప్రాఫిట్ మనకి 20% కాబట్టి ఎస్పీజీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 120% అవుతుందండి. 120% ఈజ్ ఈక్వల్ టు 500 అండి. ఎస్పీజీ ఈక్వల్ 120% ఈజ్ ఈక్వల్ టు 500 అయినట్లయితే సిపి ఎంత అంటే 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు కావాలి. మీకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఓకే, లేకపోతే ఏం చేసుకుంటారంటే 100/120 ఇంటూ 500 అవుతుందండి. ఇక్కడ మనకి ఈ 0 క్యాన్సిల్ చేసండి. ఇక్కడ మనకి టేబుల్తో క్యాన్సిల్ అయితే ఓకే. 3తో ఈ రెండు కూడా అవ్వట్లేదు కాబట్టి మనకి 3/లో ఉండిపోతుందండి. తప్పదు మరి చూసుకోండి. ఇక్కడ 4తో చేద్దామండి. 4 3 అండి. 4తో 425 అండి. 25 5 125 కాబట్టి 125 పక్కన 0 వస్తుందండి బై 3 అనమాట. ఇలా ఈ రేట్ ఉంచండి. మనకి తప్పదండి, మనకి ఫ్రాక్షన్ రూపంలో వచ్చింది. ఫ్రాక్షన్ రూపంలో వస్తే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతారు, కానీ తప్పదు మనకి. నెక్స్ట్ వన్ చూడండి, రెండోది కూడా కనుక్కోండి సేమ్. ఇక్కడ ఎస్పీజీ ఈక్వల్ ఏమవుతుందండి? ఎస్పీజీ ఈక్వల్ 12% లాస్ కాబట్టి 88% ఉంటుందండి. 88% ఈజ్ ఈక్వల్ 500 అండి. అయితే సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 100%. 100% చూడండి సేమ్ మళ్ళీ అండి 100/88 ఇంటూ 500 అండి. దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ రెండు కూడాను మనకి ఫ్రాక్షన్ రూపంలో మిగిలిపోతుందండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ని సింపుల్ గా నేను చెప్పే మెథడ్ అంటే స్కిప్ చేసేయండి, వదిలేండి. ఎంతవరకు చేసింది సరిపోయింది, వదిలేవచ్చండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంలో నేను చెప్తున్నానండి. ఇంకా దీన్ని షార్ట్ కట్ లో చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ షార్ట్ కట్ లో చేయాలంటే మనకి ఇంకా అవకాశం లేదు. మనకి ఎక్కడైతే టైం మిగులుతుందో అంటే మనం క్వశ్చన్ అంతా చేయగా లాస్ట్ కి క్వశ్చన్ మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు దీని మీద పర్టికులర్ గా మనసు పెట్టండి అనమాట. ఓకేనండి. ఇప్పుడు 8తో చూసుకున్నట్లయితే 8తో క్యాన్సిల్ అవుతుంది. 4తో చూసుకున్నట్లయితే 4 22 అండి. 4తో 4 25 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 11 అండి. 2తో 250 అనమాట. 250 ఇంటూ 25 అంటే మనకి ఎంతంటే 6500 అవుతుందండి. 6250 అవుతుందండి బై 11 అనమాట. ఇక్కడ కాస్ట్ పేజ్ వచ్చిందండి, ఇక్కడ కాస్ట్ పేజ్ వచ్చిందండి. రెండు కలపాలి. ఈ భిన్నాలు కలపడానికి హారం కూడా సమానంగా లేదండి. ఓకేనండి. ఇక్కడ నేను సిపి కలుపుతాను. సిపి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 125 అంటే 1250/3 ప్లస్ 6250/11 అండి. ఈ రెండు కలిపినట్లయితే మనకు బైలో ఏమవుతుంది 33 వస్తుందండి. రెండింటికి కలిసేమో 11 చేయవలసి ఉంటుంది. 0 11 5 55 11 ఇక్కడ 7 వస్తుంది, 3 వస్తుంది, 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం 3తో గుణించినట్లయితే 3 0 0 3 5 15 3 6 7 3 6 18 అండి. 18,750 అవుతుంది. రెండు ప్లస్ చేసినట్లయితే చూడండి 50 50 100 అయిపోతుంది కాబట్టి 2 సున్నాలు వచ్చాయి. ఇక్కడ 7 7 14 ప్లస్ 1 అంటే 15 అవుతుందండి. 8 ప్లస్ 3 అండి అంటే 11 11 ప్లస్ 7 11 ప్లస్ 1 అంటే 12 అండి. 12 3 32,500/33 అవుతుందండి. 33 ఏంటంటే సిపి అండి. మరి ఎస్పీ ఏమవుతుందండి? రెండింటికి ఎస్పీ చూసుకున్నట్లయితే ఇది ఒక 500 ఇది ఒక 500 కాబట్టి మొత్తం కలిపి 1000 అవుతుందండి. 500 ప్లస్ 500 అండి అంటే 1000 అవుతుందండి.
కాబట్టి మనకి ఇక్కడ లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియాలండి. 33 కంటే చూడండి 33,000 అయితే 33,000 రావాలండి. కానీ 1000 కంటే తక్కువ ఉందండి. తక్కువ ఉందంటే ఖచ్చితంగా మనకేమవుతుందండి, ఎస్‌పీ ఎక్కువండి, సీపీ తక్కువండి. అంటే ఖచ్చితంగా లాభం వస్తుందండి. ఆ లాభం కావాలంటే, ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? 1000 నుండి ఇది మైనస్ చేయాలి. 1000 నుంచి 3, 2, 5, 00/33 చేయాలండి. ఇప్పుడు చేస్తే రెండిటికి ఎల్‌సిఎం 33 అవుతుందండి. అంటే 33,000 నుంచి ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది. 33 ఇంటూ 1000 కదా! 33,000 అండి. 33,000 నుంచి 32,500 మైనస్ చేయాలండి. అంటే ఎంత తక్కువ ఉందండి? 500 తక్కువ ఉందండి. కాబట్టి 500/33 అవుతుంది. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 500/33 వచ్చిందండి. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలండి. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు ఒక స్లైడ్ తీసుకుంటాను. ఎంత అండి వచ్చింది? 500/33 వచ్చిందండి. ఏదంటే ప్రాఫిట్ అండి. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలనుకుంటే ప్రాఫిట్ బై మన ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదండి. ప్లేస్ ఉంది కాబట్టి నేను ఫార్ములా కూడా రాశాను. 500/33 ఇంటూ ఇక్కడ సిపి ఉంది కదా బైలో, దాన్ని రివర్స్ లో రాసేయండి. ఇక్కడ సిపి మనకి ఎంత ఉంది చూడండి. సిపి ఎంత వచ్చిందండి? ఇది వచ్చిందండి 32,500/33 అండి. రివర్స్ లో రాయండి. ఎందుకంటే బైలో ఉంది కాబట్టి రివర్స్ అయిపోతుంది. 33/32,500 అండి ఇంటూ 100. ఈ 33 ఈ 33 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఉన్న 2 సున్నాలు, ఇక్కడ ఉన్న 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 5తో చూసుకున్నట్లయితే 5 6 30, 5 5 అండి 65 వచ్చిందండి. అంటే ఎంత మిగిలిందండి? 100/65 మిగిలిందండి. 100/65 అంటే 65తో డైరెక్ట్ గా డివిజన్ చేద్దామా, లేకపోతే 5తో చూడండి. 5తో 5 20 అండి. 5తో 5 13 అండి. అంటే 20/13 వచ్చింది. 13 ఒకట్ల 13 పాయింట్ 13 ఒకట్ల 13 అంటే ఎంత ఉంటుందండి? 70 ఉంటుందండి. 70 ఉంటుందంటే 13 ఐదులు అండి. అంటే 1.5 రేంజ్ లో మనకు వచ్చేది అవకాశం ఉందండి. అప్రాక్సిమేట్ గా చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ లో కూడా 1.5 ఉందో మీరు చూడండి. 1.5 గ్రీన్ అండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 2 వచ్చే అవకాశం లేదండి. 13 ఎంత రావాలి మనకి? 26 రావాలండి. ఇక్కడ ఎంత ఉందంటే 20 ఉంది కాబట్టి 13 వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇటువంటి క్వశ్చన్స్ చూడండి మనకి 1.5 మినిట్ ఇలాగ అయిపోతుందండి. 1 మినిట్ లో అంటే కష్టమే. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పవర్ ఫాస్ట్ ఉండాలి. క్యాలిక్యులేషన్ ఎవరైతే దమ్ దమ్ అంటే ఫాస్ట్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ స్టెప్స్ రాయరండి. ఈ రెండు కలపాలంటే డైరెక్ట్ గా కలిపేస్తున్నాం ఇలాగా. కలిపేసినాడు. మనం రఫ్ వర్క్ చేసినట్టు వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇంత నీట్ గా చేయాల్సిన అవసరం లేదు. రఫ్ వర్క్ చేయాలి. రఫ్ వర్క్ లో క్లారిటీ ఉండాలి వాళ్ళకి. అంటే తప్పులు చేయకుండా వెళ్ళిపోవాలి. అలా చేయగలిగితే 1 మినిట్ లోపల చేసేవచ్చండి ఈ సమ్. అంటే మనకి పెద్దగా కనిపించవచ్చు కానీ 1 మినిట్ లోపల చేసేవచ్చు. మీకు నేను చెప్తున్నాను చూడండి. ఈ స్లైడ్ లో ఏమైనా మనం కంప్లీట్ చేయగలిగాం అనుకోండి, ఆ స్లైడ్ లో చేయగలిగినంత కూడా 1 మినిట్ లోపల అయిపోతుందండి. స్లైడ్ లో చేయలేకుండా పక్కకి వెళ్ళామనుకుంటే 1 మినిట్ లేట్ అవకాశం అనమాట. ఓకేనండి. ఎందుకంటే క్వశ్చన్ చదవాలి ప్లస్ ఆన్సర్ చేయాలి. రెండింటికి కూడా ఆ టైం సరిపోతుందండి. మనకు ఆ స్లైడ్ అలాంటి సెట్టింగ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 163. రాజన్ పర్చేజ్డ్ 120 tables at a price of 110 per kg and 110 per table. He sold 30 tables at a profit of 12 per table and 75 tables at a profit of 14 per table. The remaining tables were sold at a losses of 7 rupees per table. What is the average profit per table? Rajan purchased 120 tables at a price of 110 per table అండి. అంటే రాజన్ అని ఇక్కడ చదవడం తప్పుతాను. రంజన్ ప్రతి టేబుల్ కు 110 రూపాయలు చెప్పున ఎన్ని టేబుల్ కొన్నాడండి? 120 టేబుల్ కొన్నాడండి. 120 టేబుల్ కొన్నాడు. అతను 30 టేబుల్ ను టేబుల్ కు 12 రూపాయలు మరియు 77 టేబుల్ ను టేబుల్ కు 14 రూపాయల లాభంతో విక్రయించాడండి. మిగిలిన టేబుల్ ను ప్రతి టేబుల్ ను 7 రూపాయల నష్టంతో అమ్మడయ్యాడండి. అయితే ఒక టేబుల్ కు సగటు లాభం ఎంత అడుగుతున్నాడండి. అంటే మనం ఇక్కడైతే ఇండివిజువల్ గా లాభాలు ఇచ్చాడండి. కానీ ఇక్కడ మనకు లాభం ఎంతో తెలియదండి. కాబట్టి మనము ఇండివిజువల్ గా లాభం కనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్క లాభం మనం చూసుకున్నట్లయితే ఒక్క లాభం ఆధారంగా మనం వెళ్దామండి. ఒకసారి ఆన్సర్ వస్తుందో చూద్దాం. లేకపోతే మనకి ఏంటంటే ఇక్కడ కొన్న వేళ అమ్మిన వేళ తెలుసుకొని లాస్ట్ కి మనం లాభం కనుక్కొని లాభాన్ని మళ్ళీ యావరేజ్ కట్టినట్లయితే మనకి కొద్ది ప్రాసెస్ ఎక్కువైపోతుంది కాబట్టి ఓన్లీ లాభాన్ని మాత్రమే పట్టుకుని వెళ్దామండి. ఇక్కడ మనకి ఎంత 110 రూపాయలు ఇచ్చాడు కదండి. 110 పక్కన పెట్టండి. 30 టేబుల్‌కు 12 రూపాయలు లాభం వస్తుంది కంటే అంటే ఒక్కొక్క టేబుల్‌కి 12 రూపాయలు కాడ 30 ఇంటూ 12 అండి. ప్లస్ 75 టేబుల్‌కు 14 రూపాయల లెక్క లాభం వస్తుంది కంటే 75 ఇంటూ 14 అండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకోండి. ఎందుకంటే నష్టం వస్తుంది కాబట్టి మిగిలిన టేబుల్ అన్నాడండి. ఇక్కడ చిన్న ఉన్నాయండి 30 ప్లస్ 75 అంటే 105 అయ్యాయండి. 105 అంటే ఇంకా 15 ఉంటాయండి. ఎందుకంటే మొత్తం 120 టేబుల్ కాబట్టి
మొత్తం 120 టేబుల్‌లో 105 తీసేస్తే ఇంకెంతంటే 15 టేబుల్స్ ఉంటాయండి. ఈ 15 టేబుల్‌కి రూ. 7 నష్టం అండి. ఇప్పుడు చూడండి 30 ఇంటూ 12 అండి. 12 మూడులు 36 కాబట్టి 360 అవుతుందండి. ఇక్కడ 75 ఇక్కడ దీనిలో 2 ఇవ్వండి ఇది. ఇస్తే ఏమవుతుందండి 150 అయిపోతుందండి. 150 ఇంటూ 7 అండి. అంటే 15 ఏళ్ళు 105 కాబట్టి 1050 అవుతుందండి. మైనస్ ఇక్కడ 15 ఏళ్ళు 105 అండి. ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అవుతుందంటే 60 + 50 అంటే 110 10, 3, 4, 1 1410 అవుతుంది. మైనస్ 105 అండి. 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. 0 నుంచి 5 మైనస్ చేస్తే 5 అండి. 1 నుంచి ఇక్కడ 1 ఉండదండి. 0 మైనస్ 0 0 అవుతుంది. 14 నుంచి 1 తీస్తే 13 అండి. అంటే రూ. 1305 రూ. 1305 అవుతుంది. మొత్తం లాభం అనమాట. కానీ ఎన్ని వస్తువులకు లాభం అండి? 120 వస్తువులకు గాను రూ. 1305 వచ్చిందండి. మరి ఆడికి ఏం కావాలి? ఒక వస్తువుకి కావాలి. సగటు కావాలి. యావరేజ్. యావరేజ్ కావాలి కాబట్టి 1305/120 అండి. 1305/120 అంటే చూడండి 121 120 అండి. 120 పదులు వేసుకోవచ్చండి 1200. ఎందుకంటే మళ్ళీ మిగిలింది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 120 పదులు అంటే 10 పాయింట్ ఇంకెంత ఉంటుందండి? 120 అంటే 105 మిగులుతుందండి. 105 మిగులుతుందంటే అప్రాక్సిమేట్ మాక్సిమం మనకి 8 పడే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లు అన్ని కూడా 8 ఉన్నాయి. ఇది కాదని అర్థమైపోయింది. 8 తీసుకోండి. ఇంకా మనకి ఆహ్, ఇది ఒకటే ఉంది కదా! 10.875 ఉంది కాబట్టి ఇదే వస్తుందండి. కావాలంటే చూసుకోండి ఇంకా. కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మిగిలిన 12 ఉన్నాయండి. నేను ఇక్కడ 8 ఉన్నాయంటే అన్ని 8 ఉన్నాయి కాబట్టి ఇది చూసుకుంటాను. కానీ ముందు నంబర్‌లు చూడలేదు. కాబట్టి 10.875 వస్తుందండి. కావాలంటే ఒకసారి డివిజన్ చేసుకోండి. అంతే వస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఏం తీసుకున్నామండి ప్రాఫిట్ ఆధారంగా మనం చేసామండి. ఇక్కడ మనము ఈ కొన్న వేల రూ. 110 ఉపయోగించలే. ఉపయోగించి కూడా చేయొచ్చండి. ఉపయోగించుకుంటే మనకి ఎక్కువ అయిపోతుందండి ప్రాసెస్. ఎందుకంటే ఈ 2 మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రతి టేబుల్ రూ. 12 లాభం అన్నాడు కాబట్టి 110 + 12 అంటే 122 అవుతుందండి. ఆ 122 ఇంటూ ఈ 30 చేయవలసి ఉంటుంది. అలా మనకు వాల్యూస్ పెద్దవైపోతున్నాయండి. కాబట్టి మనం అటువంటి మెథడ్‌లో మనం వెళ్ళట్లేదు. ఓన్లీ లాభాన్ని ఆధారంగా, ప్రాఫిట్ ఆధారంగా మనం చేసామనమాట. ఓకే. డేటా మనకు సరిపోయింది కాబట్టి ప్రాఫిట్ ఆధారంగా చేసామండి. అంటే టెక్నిక్స్ అన్నమాట. ఇంకేం లేదు. 164 చూడండి. Hemant sold 10 sarees for a total profit of 460 rupees and 12 sarees for a total profit of 144 rupees. At what profit per saree should he sell the remaining 20 sarees so that he gets an average profit of 18 per kg? So 18 per saree. హేమంత్ 10 చీరలు మొత్తము రూ. 460. ఇక్కడ చూడండి 10 శారీస్ ఫర్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ హేమంత్ 10 చీరలు మొత్తం 460 మరియు 12 చీరలకు 144 లాభానికి విక్రయించాడండి. 10 చీరలు 460 లాభానికి, 12 చీరలు 144 లాభానికి విక్రయించాడు అనమాట. మిగిలిన 20 చీరలను చీరకు ఏ లాభం వద్ద విక్రయించాలి? తద్వారా అతను చీరకు సగటున రూ. 18 లాభం పొందుతాడని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ లాభం మనకు తెలీదు. ఇప్పుడు చూడండి 10 చీరలకు ప్రాఫిట్ ఎంతంటే 460 కాబట్టి మనం అలా వరుసగా మనం తీసుకోవడానికి చేస్తే మీకు వచ్చేస్తుందండి ఇంకా. ఫస్ట్ మనకి మొదట 10 చీరలు, తర్వాత 12 చీరలు, తర్వాత 20 చీరలండి. మొత్తం ఎన్ని అవుతాయండి? 42 చీరలు అనమాట. ఇది టోటల్. 10 చీరలు ఎంత లాభం వచ్చిందండి? 460 అండి. 12 చీరలు ఎంతండి? 144 అండి. ఇక్కడ లాభం తెలియదండి. ఇక్కడ మనకు లాభం ఏమవుతుందండి? రూ. 18 ఒక్కొక్క చీరకు రూ. 18 అండి. కాబట్టి ఇంటూ 18 చేయండి. ఇక్కడ చీరకు సగటున అన్నాడు. సగటున అంటే ఒక్కొక్క చీరకి. అంటే 42 ఇంటూ 18 అండి. 18 36 3 18తో 18 4 72 3 75 అండి. 756 అవుతుందండి. 756 అంటే మనకి 756 వచ్చింది. ఇక్కడ మొత్తం చూడండి ఈ 3 కలిపితే ఏం రావాలంటే 756 రావాలండి. ఎందుకంటే 10 చీరలకి 460, 12 చీరలకి 144, 20 చీరలకి ఎంత వచ్చిందో తెలియదు కనుక్కోవాలి. మొత్తం లాభం ఎంత అండి? 756 అండి. ఈ 2 కలిపితే ఎంత అండి? 460 ఇది ఒక 40 అంటే 604 అవుతుందండి. 604 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 756 అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 756 మైనస్ 604 అవుతుందండి. మైనస్ చేసండి. 6లో 4 తీస్తే 2 అండి. నెక్స్ట్ 5లో 0 తీస్తే 5, 7లో 1 తీస్తే 1, 7లో 6 తీస్తే 1, రూ. 152 వచ్చిందండి. ఎన్ని చీరలకు గానండి? 20 చీరలకు గాను ఎంత లాభం అంటే 152 అండి. కానీ మనకి ఏం కావాలండి? 20 చీరలను చీరకు ఏ
లాభం వద్ద విక్రయించాలండి. చీరకు అంటే ఒక చీరకు అని అర్థం అండి. 20 చీరలకు 152 అండి. మరి ఒక చీరకు కావాలంటే ఏమవుద్దండి? 152/20 అవుతుందండి. 20తో చూడండి. 20తో చూసుకున్నట్లయితే 27 అండి. అంటే ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఇంకా 12 ఉంటుంది. పాయింట్ పెట్టుకోండి. 0 పెట్టుకోవచ్చు కాబట్టి 26లో 120 అండి. అంటే 7.60 అవుతుందండి. 7.60 ఎక్కడ ఉంది చూడండి. బిలో ఉంది కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చీరకంటే ఒక చీరకు కావాలని అర్థం. చీరకంటే అర్థం ఏంటంటే ఒక చీరకు. ఏ లాభం వద్ద విక్రయించాలి? మనకి మొత్తం చీరలకైతే 152 వచ్చిందండి. ఈ 20 మిగిలిన 20 చీరలకు గాను లాభం ఎంతంటే 152 వచ్చిందండి. కానీ ఒక చీరకు కావాలి కాబట్టి 20 చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 165. సంకెట్ purchased 20 dozen notebooks at 48 rupees per dozen. He sold 8 dozen at 10% profit and the remaining 12 dozen with 20% profit. What is his profit percentage in the transaction? సంకెట్ 20 డజన్ నోటుబుక్లను డజనుకు 48 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అతను చేశాడు. అతను 8 డజన్లను 10% లాభంతోను, మిగిలిన 12 డజన్లు 20% లాభంతో విక్రయించాడండి. లావాదేవీలు అతను లాభం ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి. సంకేత్ ఏం చేశాడండి? 20 డజన్ నోటు పుస్తకాలను డజనుకు 48 రూపాయల చొప్పున కొనుగోలు చేశాడండి. అతను 8 డజన్లు 10% లాభంతోను, 12 డజన్లు 20% లాభంతో విక్రయించాడు అనమాట. అయితే లావాదేవీల్లో అతను లాభం కావాలి. ఇక్కడ 20 డజన్లు సరిపోయేలా చూసుకోండి. ఇది ఒక మొత్తం 20 డజన్లు, ఇది 8 డజన్లు, ఇది ఒక 12 డజన్లు సరిపోయాయి కాబట్టి మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. లాభం కావాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే కొన్న వేల తెలియాలి, అమ్మిన వేల తెలియాలి కాబట్టి ఇక్కడ అమ్మిన వేల ముందు చూడండి. ఎస్పీజీ ఈక్వల్ ఎంత అండి? అమ్మిన వేల కాదు, కొన్న వేల ముందు తీసుకోండి. ఎందుకంటే కొన్న వేల ముందు ఇచ్చాడు కాబట్టి. సిపి ఈజ్ ఈక్వల్ టు 20 డజన్ నోటు బుక్లను డజన్ 48 చొప్పున కొనుగోలు చేశాడండి. 20 డజన్లు కాబట్టి ఒక్కొక్క డజన్ 48 కాబట్టి ఎంత అవుతుందండి? 48 రెళ్ళు 96 కాబట్టి 960 రూపాయలు అవుతుందండి. సిపి కొన్నాడు 960 రూపాయలకండి. ఇప్పుడు అమ్మాడు ఎంతకో చూద్దామండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 8 డజన్లు 10% లాభంతో ఉన్నాడు కాబట్టి 8 డజన్లు ఒక డజన్ ఎంత కొన్నాడండి? 48 కొన్నాడండి. 10% లాభం కాబట్టి 110/100 అవుతుందండి. ఓకేనండి. ప్లస్ ఇక్కడ 12 డజన్లు అండి. 12 డజన్లు ఒక డజన్ ఎంత కొన్నాడండి? 48 కొన్నాడు. అమ్మాడు ఎంతకంటే 20% లాభం కాబట్టి 120/100 అండి. డైరెక్ట్ గా నేను వేసాను అనమాట ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోండి. అవుతాయండి. మనకి పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు 5 ఎక్కడ పైన కనిపించట్లేదు కాబట్టి ముందు 0లు మాత్రమే కట్ చేయండి. మిగిలిన కూడా మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసేస్తే ఎక్కువ వాల్యూ అయిపోతుందేమో. ఇంకా మల్టిప్లై చేయకుండా మనం ఆన్సర్ చేయగలమేమో చూద్దాం ఒకసారి. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి మల్టిప్లై చేయవలసి వచ్చినట్టుంది. ఇక్కడ కామన్ 48 తీసేయచ్చు. 48 తీసేయండి. 48/10 తీసేయండి. ఎక్కడ 10 ఉంది అక్కడ 10 ఉంది. 48/10 తీసిస్తే 8 11 ఎంత అండి? 88 అండి. ప్లస్ 12 12 ఎంత అంటే 144 అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే 88 అంటే 48/10 ఇంటూ 8 4 12 8 ప్లస్ 4 12 1 8 4 12 13 1 అంటే 232 అవుతుందండి. 232/10 ఇక్కడ 10 ఉంది. అయినప్పటికీ మనకి ఉపయోగం లేదు. ఓకేనండి. ఇది ఇలా ఉంచండి. మనకి ఖచ్చితంగా లావాదేవీలు లాభం అన్నాడు కాబట్టి ఇదేంటంటే ఇది ఎస్పీ అండి. ఇది సిపి అండి. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి. అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 48/10 ఇంటూ 232 మైనస్ ఇక్కడ మనకు సిపి ఎంత అండి? 20 ఇంటూ 48 అండి. అదే వేసుకోండి. ఎందుకంటే 48 కామన్ తినే బాగుంటుంది కాబట్టి 48 ఇంటూ 20 20 ఇంటూ 48 ఏదైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా మనము 48 కామన్ తీసారనుకోండి. 48 కామన్ తీసినట్లయితే ఈ 10 ఇక్కడ మల్టిప్లై అయిపోతుందండి. అంటే 48/10 కామన్ తీస్తే ఇక్కడ 232 వచ్చిందండి. మైనస్ ఈ 10 ఇంటూ 2 అవుతుంది కాబట్టి 20 ఇంటూ 10 అంటే 200 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే 48/10 ఇంటూ ఇక్కడ 2 మైనస్ చేస్తే ఎంత అంటే 32 వచ్చిందండి. అంటే ఇదేంటంటే లాభం అండి. మరి లాభ శాతం కావాలి. లాభ శాతం ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి 48 ఇంటూ 32/10 నెక్స్ట్ ఇక్కడ కొన్నవేలు ఎంత అండి? కొన్నవేలు ఇదే కదా 960 కదా ఇంటూ మనకి బైలోకి వచ్చేస్తుంది కాబట్టి 1/20 ఇంటూ 48 అండి. అలాగే రాశాను. ఎందుకంటే 48 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 100 అండి.
48 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 2 10లు అంటే 2 16లు అండి. ఈ 10 10 100 అవుతుందిగా, 100 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి? 16% మిగిలిందండి. ఇక్కడ 16% ఈజ్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చూడండి, మనం ఎక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయకుండా సింపుల్ గా ఆన్సర్ వచ్చిందండి. అదే టెక్నిక్ అనమాట. కొద్దిగా రాసే పని ఎక్కువైపోయిందండి ఇక్కడ, అంతే. రాసే పని ఎక్కువైపోయింది కానీ ఇక్కడ కామన్ తీయడం వల్ల మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి, ఏం లేదండి. మనకి కాన్సెప్ట్ అర్థమైందో లేదా, క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే నేను ఎక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు టైం వేస్ట్ అవుతుందని మల్టిప్లికేషన్ చేయడం మానేశాను. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. మీకు క్యాపబుల్ ఉందనుకోండి, మల్టిప్లికేషన్ ఫాస్ట్ గా చేయగలరనుకోండి, మల్టిప్లికేషన్ ఫాస్ట్ గా చేసుకోండి. ఇక్కడ మనం ఎంత ఫాస్ట్ గా చేసినా సరే అక్కడ మల్టిప్లికేషన్ దగ్గర మనకు తెలియకుండా టైం వేస్ట్ అవుతుందని నా నమ్మకం. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ మల్టిప్లికేషన్ చేయకుండానే అన్ని కామన్ తీసి ట్రై చేశాను. సింపుల్ గా మనకి ఈ 48 క్యాన్సిల్ అయిపోయి మిగిలినంత క్యాన్సిల్ చేస్తే సింపుల్ గా మనకి 16 వచ్చిందండి. 16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 166 అండి. 166 ఏమి ఇచ్చారండి? ఇన్ ఏ షాప్ 80% ఆఫ్ ద ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% and the remaining get a loss of 40%. What is the overall profit or loss? ఒక దుకాణంలో 80% వస్తువులు 10% లాభంతో మరియు మిగిలిన 40% నష్టంతో అమ్ముడవుతాయండి. మొత్తం లాభం లేదా నష్టం ఎంత అడుగుతున్నాడండి. ఒక దుకాణంలో 80% వస్తువులని 10% లాభంతోను మిగిలినవి 40% నష్టంతో అమ్ముడవుతాయి అనమాట. అంటే మొత్తం లాభం లేదా నష్టం మనకు కావాలి. ఇక్కడ చూడండి, మనకి మొత్తం షాప్ లో మనకి ఎన్ని ఉన్నట్టయితే 100% వస్తువులు ఉన్నట్టండి. 100% ఉన్నట్టు అంటే 100 ఉన్నట్టు రాదు. మొదటి రకం ఎంత అండి? మొదటి రకం చూసుకున్నట్లయితే 80 అండి. రెండో రకం చూసుకున్నట్లయితే 20 అవుతాయండి. మొదటి రకం చూసుకున్నట్లయితే లాభం ఎంత అండి? ఇదేంటంటే వస్తువుల సంఖ్య, ఇది వస్తువులండి. ఇదేంటంటే ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ 10% లాభం అండి, మిగిలింది 40% నష్టం అండి. లాస్ కాబట్టి లాస్ 40% అండి. ఇక్కడ మనము సింపుల్ టెక్నిక్ ఉపయోగిద్దాం. చూడండి, ఇక్కడ మనం 100% వస్తువులు అనుకున్నాం, అదే 100 వస్తువులుగా మనం తీసుకున్నామండి. 100 వస్తువులు ఒక్కొక్కటి రూపాయి లెక్కేసుకున్నాం అనుకోండి, అంటే 100 రూపాయలు అనమాట. అవునా కదండి? అలాగైతే 80 వస్తువులు ఏమవుతుందండి? 80 రూపాయలు అవుతుంది. 20 వస్తువులు ఏమవుతుంది? 20 రూపాయలు అవుతుందండి. దాని మీద ఇది 10% లాభం వచ్చింది కాబట్టి 10% లాభం అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క వస్తువు మీద 10% లాభం వస్తుందండి. ఎందుకంటే మనకి 10% లాభంతో వస్తువులు 10% లాభంతో అన్నాడు కాబట్టి. అంటే ఏమవుతుందండి? 80 ఇంటూ 10 అవుతుందండి. 80 ఇంటూ 10 అంటే 800 అవుతుంది అనమాట. 800 బై 100% అంటే ఏం రాసుకోవచ్చండి? 100 రాసుకోవచ్చండి, శాతం కాబట్టి. అంటే ఏమవుతుందండి? 8 రూపాయలు అవుతుందండి. 8 రూపాయలు ఏంటంటే ప్లస్ ఇది, ఎందుకంటే లాభం కాబట్టి. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్టు 20 ఇంటూ 40 ఎంత అవుతుందండి? 800 అవుతుందండి. మళ్ళీ శాతం కాడు బై 100 అవుతుందండి. ఇక్కడ కూడా ఏమవుతుంది? 8 రూపాయలు అవుతుందండి. ఏంటంటే మైనస్ అండి. ఇక్కడ 8 రూపాయలు లాభం వచ్చిందండి, ఇక్కడ 8 రూపాయలు నష్టం వచ్చిందండి. ఈ రెండు కలిపితే ఏమైందండి? జీరో అయిపోయిందండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమైందండి? జీరో అయ్యిందండి. అంటే నో ప్రాఫిట్ నో లాస్ అండి. నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాసు రాలేదు, ప్రాఫిట్ రాలేదండి. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇలా చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఇంకా పొడుగుగా చేయడానికి ప్రయత్నించదండి. నెక్స్ట్ 169 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పర్సన్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ 1/4 ఆఫ్ ద క్వాంటిటీ సోల్డ్ అండ్ ఏ లాస్ ఆఫ్ 20% ఆన్ ద రెస్ట్, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ పర్సెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చారండి. ఒక వ్యక్తి విక్రయించిన పరిమాణంలో 4 వంతులపై అంటే 4వ వంతుపై అంటే 1/4 అని తీసుకోవచ్చు. 4వ వంతుపై ఇక్కడ అదే ఇచ్చాడండి, 1/4 ఇచ్చాడు. 1/4 వంతుపై 10% లాభము, మిగిలిన వాటిపై 20% నష్టం చేస్తే అప్పుడు సగటున లాభం లేదా నష్టం ఎంత శాతం అన్నాడండి. ఒక వ్యక్తి విక్రయించిన పరిమాణంలో 4వ వంతు అన్నాడు. 4 వంతులు అంటే 4 భాగాలు చేసుకున్నట్లయితే అందులో ఒక భాగాన్ని మరియు 3 భాగాన్ని సపరేట్ గా అమ్మాడండి. ఒక భాగం పైన 10% లాభం అండి, +10 అనమాట. మిగిలిన వాటాపై 20% నష్టం కాబట్టి -20 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 10 అండి, ఇక్కడ 3 20లు 60 అండి, అంటే -60 అండి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -50 అవుతుందండి. మొత్తం మీద మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 50% అనేది లాస్ అయ్యిందండి. 50% లాస్ మైనస్ కాబట్టి మనకి ఏమన్నాడండి? అప్పుడు సగటు లాభం లేదా నష్టం అన్నాడు. సగటు అన్నాడండి. మొత్తం ఎన్ని వస్తువులు ఇక్కడ? 4 వస్తువులు అండి. 4 వస్తువులు కాబట్టి యావరేజ్ లాస్ కావాలి కాబట్టి లాస్ కంపల్సరీ కాబట్టి 2 ఆన్సర్స్ కాదండి. యావరేజ్ లాస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50 బై
మొత్తం 4 వస్తువులు కాబట్టి బై 4 అండి. 4 వేసుకున్నారనుకోండి ఎంత అవుతుందండి? 4 ఒకటిలో 4 ఇంకా మనకు 10 ఉంటుంది. 4 రెళ్ళు 8 అండి. పాయింట్ 5 అని పెట్టుకోవచ్చండి. అంతే. 12.5% అండి. 12.5% ఏంటంటే లాస్ అండి. కాబట్టి మనకు డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12.5% లాస్ ఎక్కడ ఉందంటే డీలో ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇంతకుముందు చేసిన విధంగా మనం చేసామండి. ఇంతకుముందు కూడా ఇక్కడ చేసాం చూడండి. ఇక్కడ మనం ఏం చేసాము 800 80 ఇంటూ 10 చేసామండి 800 వచ్చిందండి. 800 100 ఎందుకు వేసామంటే మనము మొత్తం వస్తువులు 100 అని తీసుకున్నాం కాబట్టి. అదే విధంగా ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ మనకి ఎలాగా సగటు అడిగాడు కాబట్టి లాస్ట్ లో మనం 4తో మనం భాగిస్తాం అనమాట. ఏం లేదనమాట. ఓకేనండి. ఒక వస్తువు మీద రూ. 10 అయితే మొత్తం 10 అండి. 3 వస్తువుల మీద ఒక్కొక్క దాని మీద రూ. 20 అయితే రూ. 60 లాస్ అవుతుందండి. అంటే 100కి గాను రూ. 50 లాస్ అవుతుంది అనమాట. 100కి గాను రూ. 50 లాస్ అవుతుందండి. కానీ ఇక్కడ 4 వస్తువులు ఉన్నాయి కాబట్టి 50/4 చేసామండి. మనకి సరాసరి వచ్చేసింది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 168 అండి. ఈ పర్చేజ్డ్ 120 exercise books at the rate of Rs 3 rupees. 3 rupees each and sold 1/3 of them at the rate of 4 rupees per each. 4 rupees each. 1/2 of them at the rate of 5 rupees each and rest at the cost price. My profit percentage is అని ఇచ్చారండి. ఇక్కడ 120 హోంవర్క్ పుస్తకాలను రూ. 3 కొనుగోలు చేసినట్టండి. వాటిలో 1/3 వంతు రూ. 4 చొప్పున, 1/2 వంతు రూ. 5 చొప్పున, మిగిలిన వాటిని కొన్న తర్వాత అమ్మిన నేను పొందిన లాభ శాతం ఎంత అడుగుతున్నానండి. మొత్తం మనకు చూసుకున్నట్లయితే 120 హోంవర్క్ పుస్తకాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి రూ. 3 చొప్పున అంటే ఎంతండి? రూ. 360 కొన్నాడండి. ఇదేమవుతుందండి? సిపి అవుతుందండి. మరి ఎస్పీ విషయంకి వచ్చినప్పటికి అందులో 1/3 వంతు అండి. అంటే 120లో 1/3 వంతు అండి. ఎంతకి అమ్మాడంటే రూ. 4 చొప్పున అమ్మాడండి. ప్లస్ సగం అండి. అంటే 120లో మిగిలిన వాటిలో సగమా? చూడండి ఇక్కడ. షోడ్ 1/3 ఈచ్ 1 ఓకే. సగం అన్నాడండి. సగం అన్నాడు కాబట్టి 160 ఇంటూ 1/2 అంటే ఇంటూ ఎంతకి అమ్మాడంటే రూ. 5 అమ్మాడండి. ఇంటూ 5 అనమాట. మిగిలినవి ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి 1/3 అంటే 3 ఒకట్ల 3 40 కాబట్టి 4 అనమాట. ఇక్కడ చూడండి 60 అండి. ఇవి 40 60 అంటే ఎన్ని ఉంటాయండి? 20 ఉంటాయండి. 20 ఇంటూ అవి ఎంతండి? కొన్న ధరకి అమ్మాడండి. కొన్న ధరకి అమ్మాడంటే రూ. 3 అమ్మాడండి. ఇది మొత్తం ఏమవుతుంది? ఎస్పీ అవుతుంది. చూడండి ఇప్పుడు 40 ఇంటూ 4 అంటే ఎంతండి? 44 అంటే 160 అనమాట. ప్లస్ 65 అండి. 6 5 30 కాబట్టి 300 అండి. ప్లస్ 23 ఎంత అండి? 60 అండి. మొత్తం ప్లస్ చేసండి. 100 ప్లస్ 100 400 400 ప్లస్ ఒక 60 60 120 అండి. అంటే 520 అవుతుందండి. ఇదేంటంటే ఎస్పీ అండి. 520 ఏంటది? ఎస్పీ అండి. అయితే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం చేయండి. ఏంటంటే మనకి ఇది అమ్మిన వేల, ఇది కొన్న వేల అండి. మనకి అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుందంటే లాభం వస్తుందండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ అడిగింది కూడా లాభం అడిగాడు కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 520 మైనస్ 360 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే 20లో 60 తీయలేం కాబట్టి 120లో 60 తీసి 60 వస్తుంది. అంటే 160 వస్తుందండి. మైనస్ చేసి ఎంత వచ్చిందండి? 160. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? రూ. 160 అండి. మనకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అండి. అంటే 160 కొన్న వేల ఎంత అండి? 360 ఇంటూ 100 అనమాట. చేసి చూడండి 0 0 పోయిందండి. 4తో 4 4 4 9 అండి. 4/9 కనిపించింది అంటే మీకు 44/4/9% అని రాసుకోవచ్చండి. 9 కనబడితే వెంటనే 11 యొక్క మల్టిపుల్ అనమాట. 4 11 44 అండ్ 4/9% అండి. అంటే మనకి ఏదైందండి? సి కరెక్ట్ ఆన్సర్ అండి. 44 అండ్ 4/9 సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 169 అండి. ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ రిసీవ్స్ ఏ షిప్మెంట్ ఆఫ్ 1000 pens for which it pays 9,000 rupees. The store sells the pen at a price 80% above cost for 1 month. After which it reduces the price of the pens to 20% above cost. The store sells 75% of the pens during the first month and 50% of the remaining pens afterwards. How much gross income did the sales of the pen generate? Did the sale of pen generate? ఓకేనండి. క్వశ్చన్ కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ 1000 పెన్నులను రవాణా అందుకుంటుంది అనమాట. అంటే 1000 పెన్నులు వాళ్ళకి ఆర్డర్ దగ్గర వచ్చాయి అనమాట. దీనికి ఎంతండి? 9,000 రూపాయలు చెల్లించాడండి. అంటే అర్థం ఏంటంటే ఒక పెన్ ఖరీదు చూసుకున్నట్లయితే 9 రూపాయలు అర్థం అవుతుందండి.
ఒక పెన్ ఎంతండి? రూ. 9. ఆ పెన్నుల స్టోర్ అంటే చూడండి ఆ స్టోరు పెన్నులను ఒక నెలలో కొన్న వేల కంటే 80% ఎక్కువ ధరను విక్రయిస్తుందండి. ఆ తరువాత పెన్నుల ధర కొన్న ధర కంటే 20% తగ్గిస్తుందండి. ఆ స్టోరు మొదటి నెలలో 75% పెన్నులు, మిగిలిన వాటిలో 50% పెన్నులను అంటే మిగిలిన నెలలో. తరువాత నెలని రాసుకోండి. తరువాత నెలలో మిగిలిన వాటిలో ఇక్కడ రాసారు చూడండి. ఫస్ట్ మంత్ అండ్ 50% ఆఫ్ ది రిమైనింగ్ పెన్స్ ఆఫ్టర్‌వార్డ్స్ అంటే తర్వాత అన్నమాట. తర్వాత నెలలో మిగిలిన వాటిలో 50% పెన్నులు విక్రయించిందటండి. అయితే పెన్నుల అమ్మకాలు ఎంత స్థూల ఆదాయాన్ని ఆర్జించాయని అడుగుతున్నాడండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే 1000 పెన్నులండి. 1000 పెన్నుల్లో మొదటి నెల చూసుకున్నట్లయితే 75% అమ్ముతున్నాడు. మొదట చూడండి ఈ స్టోరు మొదటి నెలలో 75% పెన్నులను అన్నాడండి. అందులో 75% అంటే ఏమవుతుందండి? 750 అవుతుందండి. మిగిలిన వాటిలో మిగిలినవెంతంటే 250 మిగులుతాయండి. 750 పోతే 1000లో 750 పోతే ఎంతంటే 250 మిగులుతుందండి. ఇందులో 50% అండి. 50% సగం కాబట్టి 2 నెలల్లో చూసుకున్నట్లయితే 125 అవుతుందండి. 2 నెలల్లో 125 అనమాట. ఇప్పుడు ఈ మొదటి నెల అనేది కాస్ట్ ఏ విధంగా చూడండి 80% అనేది ఎక్కువ ధర విక్రయించని ఇచ్చాడండి. కాబట్టి మనకి ఇక్కడ సిపి కాదు ఎస్పి కావాలి కదా! ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఎంత అండి? రూ. 9 అండి. 80% ఎక్కువ కాబట్టి ఏమవుతుందంటే 180/100 అవుతుందండి. 180/100. ఇక్కడ మన ఎస్పీ ఏమవుతుందండి? 20% తక్కువకి అమ్మారండి. అంటే రూ. 9 20% తక్కువ అంటే 80 కాబట్టి 80/100 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సిపి ఎంతండి? ఇక్కడ 0 పోయిందండి. మరి ఇంకేం క్యాన్సల్ అవ్వదు. 9తో 9 18తో చూసుకున్నట్లయితే 162 162/10 అండి. అంటే ఎంత వస్తుందండి? 16.2 16.2 ఇక్కడ చూడండి 0 పోయినట్లయితే 72/2 అండి. అంటే 7.2 అవుతుందండి. 7.2 ఇప్పుడు చూడండి ఇక్కడ 750 పెన్నులండి. ఇక్కడ 125 పెన్నులండి. ఒక పెన్ను ఖరీదు ఎంతండి? రూ. 16.2 అండి. కాబట్టి మనకి మొత్తం ఆడు అర్జించింది కావాలి కాబట్టి 750 ఇంటూ 16.2 అనమాట. 16 లేదా 162 ఇక్కడ పాయింట్ తీసేయండి. 162/10 అని రాసుకున్న ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ప్లస్ ఇక్కడ కూడాను ఎంత అండి? 125 కదా ఇది. ఇది 125 అండి. ఈ 0 చుట్టినప్పుడు అది ఎగిరిపోయింది అది. 125 అండి ఇది. ఓకే. 125 అండి. ఇప్పుడు ఎంతండి ఇది? 125 ఇంటూ 72/10 అని రాసుకోవచ్చండి. 72/10 రాసినా ఒకటే. లేకపోతే చూడండి ఇక్కడ 5తో 5 రెళ్ళండి. 5తో 5 25 అనమాట. 2తో 2 36 25 ఇంటూ 36 ఇక్కడ 75 ఇంటూ 60 162 చేయాల్సి ఉంటుంది. 75 ఇంటూ 162 ప్లస్ 25 ఇంటూ 36 అండి. ఈ 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే అన్నిట్లికో 0 ఉంది కాబట్టి మనము చెప్పలేమండి. ఏమైనా డిజిట్ సమ్ చేద్దామంటే డిజిట్ సమ్ ఎక్కడెక్కడ మ్యాచ్ అయిపోతుందండి. అన్నిటికి డిజిట్ సమ్ మనకు సమానంగా ఉంది. 5, 4, 9, 5, 4, 9 అన్నిటికి డిజిట్ సమ్ 9 వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 9 వస్తుంది చూడండి వచ్చినట్టు ఉందిలేండి. కాబట్టి డిజిట్ సమ్ ద్వారా చేయలేము. ఇంకా ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయో చూడండి. కామన్ టర్మ్స్ అంటే ఇందులో 25 ఉంది, ఇందులో 25 ఉందండి. 25 టేబుల్స్ అన్నీ పోతాయండి. అంటే దానివల్ల కూడా ఉపయోగం లేదండి. నెక్స్ట్ ఇంకా 4 ఇందులో 4 ఉందండి. ఇందులో 4 1 4 ఇక్కడ 4 లేదండి. కాబట్టి ఇది 4తో క్యాన్సిల్ అవ్వకూడదు. ఇది 4తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 4తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 4తో క్యాన్సిల్ అవ్వంది చూసుకున్నట్లయితే ఇది అయిపోతుంది. ఇక్కడ 4 లేదా? 4 1 4 ఇంకా 22 ఉంటుంది. అంటే మనం కలిపినప్పుడు ఏమైనా 4 రావచ్చునండి. దానికేముంది. తప్పదు. మన టెక్నిక్స్ అన్ని ఇక్కడ ఏం ఉపయోగపడట్లేదు. నంబర్ ఆఫ్ జీరోస్ లెక్కేద్దామన్నా సరే మనకి 2 జీరోస్ 2 జీరోస్ 1 జీరో 1 జీరో అయితే రాదులండి. ఎందుకంటే మనకి ఇక్కడ 00 వస్తుంది. ఇక్కడ మనకి 5 వస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్‌లో కూడా 5 వస్తుంది. కాబట్టి మనకి 00 వచ్చే అవకాశం ఉందండి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఈ రెండైతే కాకపోవచ్చు. కాకపోవచ్చండి. కావాలని నేను చెప్పట్లేదు. చూద్దాం ఒకసారి మల్టిప్లై చేసేట్టు తప్పదు మరి. ఇంకా ఆలోచించుకుంటే మన టైం వేస్ట్. ఎంతంటే 162 ఇంటూ 75 చేయాలండి. 75 చేయాలంటే ముందు 3తో దీన్ని మల్టిప్లై చేసేయండి. అంటే దీని 75ని 3 ఇంటూ 25 అని రాసుకుంటే కొద్దిగా సింపుల్ అవుతుందని నా ఉద్దేశము. 3తో చూడండి 3 6 3 6 18 1 3 1 3 4 486 అవుతుంది. ఇంటూ 25 అంట. 25తో చూసుకున్నట్లయితే 25 6
150, 25 200, 215, 5, 21 ఉంటుంది. 25 4 100 అండి. 100 కాబట్టి 121 అవుతుందండి. ఇది ఎంత వచ్చిందండి? 12, 1, 5, 0 వచ్చిందండి. 25 ఇంటూ 36 చేసినట్లయితే ఇందులో మనకు ఒక 4 దీనికి ఇచ్చారనుకోండి, అంటే 9 4 రాసుకోవచ్చు కదా. ఈ 4 దీనికి ఇచ్చారనుకో 100 అవుతుంది. 100 ఇంటూ 9 అంటే 900 అవుతుందండి. 900 అంటే మనకు తక్కువ అయిపోతుంది. ఎక్కడేమన్నా మిస్టేక్ చేసామో చూడండి. ఇక్కడ 80 కదా, 9, 80, 8, 72, 72 చూడండి ఇక్కడ 20% తగ్గిస్తుంది అవ్వలేదండి. ఇక్కడ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ద పెన్స్ 20% అబవ్ కాస్ట్ అండి. అబవ్ ఇక్కడ కూడా పెరిగిందండి, కాబట్టి 120 అవుతుందండి. ఇక్కడ 120 అవుతుంది. 120 అంటే 00 పోయినట్లయితే 12 9 ఎంత అండి? 108 అండి. ఇక్కడ మనకు మిస్టేక్ వచ్చింది, దానివల్ల మనకు తప్పు అయిపోయింది. అందుకే మనము అయినా డీసమ్ మ్యాచ్ అవ్వదు. ఓకే, ప్రాబ్లం లేదు. ఎంతండి? 108 అండి ఇది. 2తో చూసుకున్నట్లయితే 254 కాబట్టి ఇది ఇక్కడ 36 ఉండదు, 54 ఉంటుందండి. ఇరవై 25 ఇంటూ 54 అండి. డైరెక్ట్గా చేసేయండి. 25 4 ఎంత అండి? 100 కాబట్టి 0 పెట్టుకోండి, 10 ఉంటుంది. 25 5 ఎంత? 125 అండి, అంటే 135 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేసండి. అక్కడ 1200 12,150 300 1300 150 350 150 అంటే 500 వస్తుందండి. చివరి 500 ఉంది మనకు ఆన్సర్, అంటే ఇది పెట్టుకోవచ్చు. 1300 ప్లస్ 1300 12,000 ప్లస్ ఇది 1000 అండి, 13,000 13,500 అండి. కాబట్టి సరిపోయింది ఇది. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రెండు ప్లస్ చేస్తే మనకి ఏమొచ్చిందండి? 13,500 వచ్చిందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీకు చూడండి, లెక్కంతా అయిపోయిన తర్వాత వీడియో చూసినట్లయితే మీకు అసలు నెంబర్స్ అనేవి కూడా కన్ఫ్యూజన్ అనిపిస్తాయి. ఏం కన్ఫ్యూజన్ కాదండి, దీన్ని సపరేట్ గా చేసాను చూడండి. ఇక్కడ అంతా సపరేట్. మొదటి నెల చేశాను, రెండో నెల చేశానండి. మీ బుక్ లో రాసుకున్నప్పుడు కొద్దిగా దూరం దూరం రాసుకోండి. మనం దగ్గర రాసినప్పుడు ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇక్కడ దగ్గర రాసాం. ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు కానీ ఇది చిన్న చేస్తే క్వశ్చన్ మీకు కనిపించదు. కాబట్టి నేను రాస్తున్నాను, మీరు మాత్రం కొద్దిగా ఒక్కొక్క స్టెప్ కి దూరం రాసుకోండి. దూరం రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మొదటి నెల ఎంత అండి? 750 అండి, ఎందుకంటే 75% అన్నాడు కాబట్టి. రెండో నెల మిగిలిన వాటిలో మిగిలిన ఎంత? 1000లో 750 పోతే ఇంక 250 ఉంటుంది. అందులో 50% కాబట్టి 250లో సగం అనమాట, అంటే 125 అవుతుంది. 120 తీసుకోండి. మొదటి నెల 80% లాభం అన్నాడు కాబట్టి, 80% ఎక్కువ ధరకు అమ్మాడు కాబట్టి 180 ఉందన్నాము. రెండో నెల 20% తగ్గిస్తుందని కాదు, ఎక్కువ అనమాట. ఇక్కడ కూడా చూడండి, 20% అబవ్ కాస్ట్ అండి. కొన్న ధర కంటే 20% ఎక్కువ అన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ కూడా 120 100 వేసామండి. వేసి మిగిలినంతా చేసాము. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత లాభం వస్తుందో నాకు అర్థమైపోతుంది. అంటే పెన్ను అమ్మకాలు ఎంత స్థూల ఆదాయాన్ని ఆర్జిస్తాయంటే 13,500 రూపాయలు ఆర్జిస్తాయని అర్థం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 170 అండి. ఇఫ్ ఏ షాప్ కీపర్ సెల్స్ 1/3 ఆఫ్ ది గూడ్స్ at a profit of 14%, 3/5 of goods at the profit of 17.5%, and the remaining at a profit of 20%, then his profit on the whole is equal to అని ఇచ్చాడండి. ఒక దుకాణదారుడు 1/3 వంతు వస్తువులను 14% లాభంతోను, 3/5 వంతు వస్తువులను 17.5% లాభంతోను మరియు మిగిలిన వస్తువులను 20% లాభంతో అమ్ముతాడండి. అతడు పొందిన మొత్తం లాభము కింది వాటిలో దేనికి సమానం అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఎన్ని వస్తువులు అని తెలియదు కాబట్టి ఇక్కడ 1/3 అన్నాడండి, ఇక్కడ 3/5 అన్నాడండి. అంటే మనకి ఇక్కడ 3కి 5కి ఎల్సిఎం చేసుకున్నట్లయితే 15 వస్తుందండి. 3కి 5కి ఎల్సిఎం అనమాట. అంటే మన వస్తువుల సంఖ్య అనేది 15గా తీసుకోవచ్చండి. వస్తువుల సంఖ్య 15గా తీసుకుంటే మొదట 1/3 అన్నాడండి. 1/3 వంతు, 1/3 వంతు ఇక్కడ ఎంత అండి? 3/5 వంతు అండి. ఇది రిమైనింగ్ అండి. 1/3 వంతు అంటే 15లో 1/3 వంతు ఎంత అంటే 5 వస్తువులు అండి. 3/5 వంతు అంటే 15లో 3/5 వంతు ఎంత అంటే 5 3 కాబట్టి 3 3 9 అవుతుందండి. ఇవి ఏంటంటే ఇవి 5 + 9 అంటే 14 అంటే రిమైనింగ్ వస్తువులు అండి, ఒక వస్తువు అనమాట. ఈ 5 వస్తువుల్ని 14% లాభానికి అమ్మాడు, అంటే +14 అని. ఈ 3/5 వంతు వస్తువుల్ని 17.5 వస్తువులు 17.5 లాభానికి అమ్మాడు. దీన్ని 20% లాభంతో అమ్మాడండి. అతను పొందిన మొత్తం లాభం కింది వాటిలో దేనికి సమానం అన్నాడండి. మొత్తం లాభం కావాలంటే ఇక్కడ మొత్తం అన్ని ఇంటూ చేసండి.
ఇక్కడ ప్లస్ పెట్టాను, 2 ప్లస్ చేసి వద్దండి. ఇంటూ ప్లస్ ఎందుకు పెట్టానంటే మనకు లాభం అండి. అన్ని లాభం కాబట్టి ప్లస్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటూ చేసండి. 5 ఇంటూ 14 అంటే 70 అవుతుందండి. ఇక్కడ 9 ఇంటూ 17.5 అయితే 9 ఐదుల 9 ఐదు 45 4, 9 ఏడు 63 4 67 అవుతుందండి. 9 ఒకట్ల 9 అండి. 9 6 15 157.5 ఇది ఒక 20 అండి. మొత్తం ప్లస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. ఎంతండి చివరి 5 వచ్చేసింది, అలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 0 ఇది ఒక 7 ఇది ఒక 0 అండి. అంటే 7 వచ్చేస్తుంది. 2 ప్లస్ 5 అండి. అంటే 7 7 ప్లస్ 7 14 అండి. 1 1 ప్లస్ 1 2 అండి. 245 వస్తుందండి. మొత్తం లాభం అంటే 245 అండి. కానీ మొత్తం వస్తువులు ఏంటండి 15 కాబట్టి మనకి ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఏమవుతుందండి 247.5/15 అవుతుందండి. 15తో చూసుకున్నట్లయితే 15 ఒకట్ల 15 అండి. ఇంకా మనకి 2లో పడే అవకాశం లేదు. 15 ఒకట్ల 15 అంటే ఇంకా 9 ఉంటుంది 97. 15 6 90 అండి. ఇంకా మనకి పాయింట్లోకి వెళ్ళిపోతుంది పాయింట్. 15తో చూసుకున్నట్లు 15 5 75 అండి. అంటే 16.5% అండి. 16.5% ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మొత్తం మీద అండి. ఎందుకంటే 15 వేరు వస్తువులకి లాభం ఎంత వచ్చిందండి. కానీ అక్కడ అంత లాభం మనకు ఆన్సర్స్ ఉండదండి. మరి 15 వస్తువులు ఒక్కొక్క వస్తువు బట్టి మనకు ఆన్సర్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వస్తువు కనుక్కోవడం కోసం ఏం చేసామంటే 15 చేశాను అనమాట. 16.5. ఇది ఒక బెస్ట్ మెథడ్ అనమాట. మీకు నార్మల్ గా చూసుకున్నట్లయితే బుక్ లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ మెథడ్ ఇస్తాడండి. వేరే మెథడ్లు ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాడంటే అక్కడ మనకి ఆ గూడ్స్ ఎన్నో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని అందులో మరి x/3 అని ఇది 3x/5 అని ఈ రిమైనింగ్ కావాలనుకుంటే మళ్ళీ సమ్ ఎంతో వస్తుంది అనమాట. అప్పుడు ప్రతిదానికి మనకి పర్సెంటేజ్ కనుక్కుంటాడండి. 14% ఒకటి 17% అంట చాలా ఎక్కువైపోతుంది. ఫస్ట్ మినిమం మీకు 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టేస్తుంది నార్మల్ మెథడ్ లో చేస్తే. 2 మినిట్ అంటే దగ్గర 120 సెకండ్స్ ఆర్ 180 సెకండ్స్ కూడా పట్టే అవకాశం ఉందండి. కానీ మనం ఈ విధంగా చేసామంటే ఈ విధంగా చేసామనమాట. అంటే ఇన్ని వస్తువుల సంఖ్య మనం కనుక్కున్నాం. దేని ఆధారంగా 3కి 5కి ఎల్సిఎం కనుక్కున్నామంటే 15 వస్తువులు అనుకున్నాము. ఈ 15 వస్తువుల్లో 1/3 వంతు అంటే 5 వస్తువులండి. 3/5 వంతు అంటే 9 వస్తువులండి. రిమైనింగ్ అంటే ఈ 9 ప్లస్ 5 14 కాబట్టి 15 అవ్వడం కోసం ఏం చేసామంటే ఒకటి వేసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకేనండి. అలాగా మొదట 5 వస్తువులు 14% లాభము, తర్వాత 9 వస్తువులు 17.5% లాభము, తర్వాత ఒక వస్తువు 20% లాభం కాబట్టి డైరెక్ట్ గా 5 వస్తువులు ఒక్కొక్క వస్తువు 14% లాభం కాబట్టి ఒక వస్తువు మీద రూ. 14 మిగిలినట్లయితే మొత్తం వస్తువుల మీద ఎంత మిగులుతుందంటే రూ. 50 మిగులుతుందండి. ఇక్కడ మనం ఏ ఆధారంగా చేసుకుంటామంటే ఒక వస్తువు కాస్ట్ అనేది రూ. 100 లెక్క తీసుకొని మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఒక వస్తువు యొక్క కాస్ట్ రూ. 100 లెక్క. మన పర్సెంటేజ్ కూడా మనకి ఏమవుతుందండి ఇక్కడ ఎంత వస్తుంది అదే పర్సెంటేజ్. రూ. 100 మనం కనుక్కున్నామంటే ఆ పర్సెంటేజ్ కూడా మనకు 100 అని అర్థం అనమాట. ఇక్కడ ఒక వస్తువుకి 14% లాభం కాబట్టి రూ. 14 లెక్క అనమాట. ఓకేనండి. అది మనకి కాస్ట్ తెలియదు కాబట్టి 100 అనుకున్నాం. 100 మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ చేయాల్సిన అవసరం లేదండి. మనం అలా తీసుకోలేదంటే అర్థం ఏంటంటే రూ. 100 లెక్క అని అర్థం అనమాట. ఓకేనండి. ఇది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 170 క్వెషన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి. చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.